హలో గైస్, వెల్కమ్ టు అదర్ వీడియో. వెల్కమ్ టు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ఇన్ తెలుగు. సీఎం పంక్ హోమ్ టౌన్ లో చికాగోలో జరుగుతున్న WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం పంక్ ఎంట్రీ ఇస్తాడు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. నేనైతే WWE నుండి పంపించేశాను డ్రో మ్యాగటైర్ ని, మీరు చూశారు కదా అని అంటాడు. అప్పుడే పాల్ హేమన్ వస్తాడు. WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో సీఎం పంక్ తో మాట్లాడతాడు. సీఎం పంక్ అండ్ పాల్ హేమన్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. అప్పుడు పాల్ హేమన్ సీఎం పంక్ తో ఇలా అంటారు, నాకు తెలుసు నువ్వు బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని, కానీ నీకు రెస్పెక్ట్ఫుల్ గా చెప్తున్నాను, ఈ రింగ్ లో నుంచి వెళ్ళిపో అని చెప్తాడు సీఎం పంక్ తోని. వీడేంద్రాబాయ్ నాకు ఇలా అంటున్నాడని సీఎం పంక్ అనుకుంటాడు. ఆ తర్వాత బ్లడ్ లైన్ మెంబర్స్ టామాటోంగా బ్రదర్ అండ్ సోలో సొకయ్య వాళ్ళు ముగ్గురు వస్తారు. వాళ్ళు ముగ్గురు వచ్చి సీఎం పంక్ ని కొట్టడానికి ఇక చుట్టుముడతారు, రింగ్ చుట్టుముట్టు. ఆ తర్వాత అప్పుడే సీఎం పంక్ ని హెల్ప్ చేయడానికి కోడి రోడ్స్ వస్తాడు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత కోడి రోడ్స్ ఛాలెంజ్ చేస్తాడు సోలో సోకేని ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. దమ్ముంటే రారా ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఒక మ్యాచ్ పెట్టుకుందాం, నువ్వా నేనా తెలుసుకుందామని ఛాలెంజ్ చేస్తాడు కోడి రోడ్స్. ఆ తర్వాత స్టార్ట్ అవుతాడు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఫస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ వచ్చేసి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్, ఉమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫికేషన్ మ్యాచ్. చెల్సా గ్రీన్ వర్సెస్ మియామో వర్సెస్ ప్రియాంక బెల్లార్. ఈ మ్యాచ్ లో ప్రియాంక బెల్లార్ గెలవడానికి చాలా అంటే చాలా ట్రై చేసింది, కానీ ప్రియాంక బెల్లార్ మయోమికి గుద్దేస్తుంది. ఆ తర్వాత గెలిచే టైంలోనే ప్రియాంక బెల్లార్ ని రింగ్ అవతల ఎత్తేస్తుంది చెల్సా గ్రీన్. ఆ తర్వాత చెల్సా గ్రీన్ ఈ మ్యాచ్ ని సక్సెస్ఫుల్ గా గెలుచుకుంటది. చెల్సా గ్రీనే మనీ ఇన్ ద బ్యాంక్ లో క్వాలిఫై కూడా అయిపోయింది చెల్సా గ్రీన్, కంగ్రాచులేషన్స్. ఆ తర్వాత చూడండి WWE వదిలేసి వెళ్ళిపోయాడు అనుకున్నాం, WWE లో మళ్ళీ తిరిగి రాడని అనుకున్నాం, కానీ ఫైనల్లీ హీస్ ఎంట్రీ ఆసమ్ రియల్లీ. సీఎం పంక్ గాడిని గుద్ది తీసుకొచ్చాడు ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. చికాగోలోనే వాళ్ళ హోమ్ టౌన్ లోనే గుద్దేశాడు డ్రో మ్యాగటైర్. అది కూడా రక్తం వచ్చేలా కొట్టాడు. ఇక చూడు చాలా డేంజర్ గా కొట్టాడు నిజంగా డ్రో మ్యాగటైర్ సీఎం పంక్ ని. నాకైతే కొంచెం హ్యాపీగానే ఉంది, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో సమ్మర్ స్లామ్ లో మ్యాచ్ జరుగుతుంది. డ్రో మ్యాగటైర్ వర్సెస్ సీఎం పంక్, వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ కన్ఫామ్ గా జరుగుతుంది సమ్మర్ స్లామ్ లో. మొత్తం ముఖం పగిలేలా కొట్టేశాడు ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో సీఎం పంక్ ని డ్రో మ్యాగటైర్. నిజంగా ఆయనకి హాస్పిటల్ పాలు చేసేశాడు ఈరోజు డ్రో మ్యాగటైర్. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగింది. టామాటోంగా వర్సెస్ కార్మెల్లో వర్సెస్ రాండీ ఆర్టన్, వీళ్ళు ముగ్గురు మధ్యలో WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో WWE మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫికేషన్ మ్యాచ్ జరిగింది. WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో చాలా డేంజర్ గా వీళ్ళు ముగ్గురు మధ్యలో. ఆ తర్వాత టామాటోంగా గాని బ్రదర్ హెల్ప్ చేయడానికి వస్తాడు. ఆ తర్వాత కార్మెల్లో రాండీ ఆర్టన్ ని గుద్దేసి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు. అండ్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో WWE మనీ ఇన్ ద బ్యాంక్ లో క్వాలిఫై కూడా అయిపోతాడు. అండ్ WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో WWE యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం లోగన్ పాల్ అండ్ LA నైట్ అండ్ శాంతోస్ కబార్ వీళ్ళు ముగ్గురు కొట్లాడుకుంటారు ఒకరినొకరు నిజంగా ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో గ్రేసన్ వాల్లర్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ ఆండ్రాడే, వీళ్ళు ముగ్గురు మధ్యలో WWE మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫికేషన్ మ్యాచ్ ఉంటుంది, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో టామాటోంగా గాని తమ్ముడు కెవిన్ ఓవెన్స్ ని చాలా డేంజర్ గా అటాక్ చేసేస్తాడు. మ్యాచ్ జరుగుతుండగానే అటాక్ చేస్తాడు. ఆ తర్వాత రాండీ ఆర్టన్ వచ్చి సేవ్ చేస్తాడు కెవిన్ ఓవెన్స్ ని. ఆ తర్వాత నువ్వు గుద్దు నేను గుద్దు వాడు గుద్దు వీడు గుద్దేసుకుంటాడు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫికేషన్ గురించి. ఈ మ్యాచ్ లో ఫస్ట్ కెవిన్ ఓవెన్స్ టన్నర్ చేస్తాడు ఆండ్రాడేని. ఆ తర్వాత కెవిన్ ఓవెన్స్ గెలిచే టైంలోనే కెవిన్ ఓవెన్స్ కాళ్ళు పట్టి లాగి రింగ్ అవతల పడేస్తాడు. ఆ తర్వాత గ్రేసన్ వాల్లర్ పంచ్ చేయడానికి వెళ్తే ఆండ్రాడేని రివర్స్ పంచ్ చేస్తాడు. ఆ తర్వాత ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు ఆండ్రాడే. WWE మనీ ఇన్ ద బ్యాంక్ లో కూడా క్వాలిఫై అయిపోతాడు ఆండ్రాడే ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో చాలా డేంజరస్ మ్యాచ్ జరిగింది. కోడి రోడ్స్ వర్సెస్ సోలో సొకయ్య, వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజర్ గా మ్యాచ్ జరిగింది ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి ఇక టామాటోంగా తమ్ముడు వాళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్ అయిపోతారు ఈ మ్యాచ్ లో. గుద్దంగానే ఈ మ్యాచ్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఇక ముగ్గురు కలిసి మీద పడిపోతారు. కోడి రోడర్స్ ని గుద్దేస్తారు ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో చాలా డేంజర్ గా ఈరోజు. ఆ తర్వాత అటాక్ చేస్తున్న సమయంలోనే రాండీ ఆర్టన్ వచ్చి ఆర్కే వేస్తాడు టామాటోంగా గానికి. ఇక కెవిన్ ఓవెన్స్ కూడా వచ్చేస్తాడు. కెవిన్ ఓవెన్స్ ముగ్గురు కలిసి అటాక్ చేయడానికి వెళ్తారు
సోలో సొకోయా పైన సోలో సొకోయా వద్రోయ్ కొట్టకుండ్రు అనుకుంటే యాక్టింగ్ చేస్తాడు. అప్పుడే యాక్టింగ్ చేస్తూ నవ్వుతాడు. అప్పుడే నేను అనుకున్నా ఎవరో ఎంట్రీ ఇస్తున్నారో యప్ప అని అనుకున్నా అప్పుడే. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ లో చాలా డేంజర్ గా ఇక చూడు జేకబ్ ఫాతు ఎంట్రీ ఇచ్చాడు. ఇక ముగ్గురిని ఒక్కడే గుద్దేస్తాడు. జేకబ్ ఫాతు నిజంగా అంత డేంజరస్ ఉంటాడు రా యప్ప. గుద్దేస్తాడు. ముగ్గురిని పండబెట్టేస్తాడు ఈ రోజు ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ లో. ఇంకా ఎంతమంది ఉన్నారా యప్ప బ్లడ్ లైన్ లో, ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో, ఇంకా ఎన్ని ఎంట్రీలు ఇస్తారో. నిజంగా చాలా డేంజర్ గా ఈరోజు ఫైట్ చేశాడు జేకబ్ ఫాతు. నిజంగా జేకబ్ ఫాతు వస్తాడని కూడా అనుకోలేదు ఈరోజు. నిజంగా జేకబ్ ఫాతు వచ్చి ముగ్గురు ఎక్కడికి అక్కడనే గుద్ది పడేస్తాడు. నిజంగా పాత ఇనుప సామాన్ లాగా. ఈ రోజు 2 ట్విస్టులను మనం చూసాం. ఫస్ట్ వచ్చేసి డేంజరస్ జేకబ్ ఫాతు ఒకడు, రెండోది వచ్చేసి రాడనుకున్న డ్రో మ్యాగటైర్ డేంజర్ గా ఎంట్రీ ఇచ్చి ఈరోజు సీఎం పంక్ ని గుద్ది ముఖం మొత్తం పలగొట్టేస్తాడు ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఇక చూడు హాస్పిటల్ పాలు చేసేస్తాడు, హాస్పిటల్ పంపించేస్తాడు డ్రో మ్యాగటైర్ ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో సీఎం పంక్ ని. బ్లడ్ లైన్ మెంబర్స్ మాత్రం చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ వస్తారో ఎవరికి తెలియదు. చాలా డేంజర్ గా వస్తారు. నిజంగా రోమన్ రేన్స్ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ వస్తారో ఎవరికి తెలియదు. నిజంగా చాలా డేంజరస్ ఫ్యామిలీ. నిజంగా చాలా పెద్ద ఫ్యామిలీ అంటే డబ్ల్యూడబ్ల్యూలో రోమన్ రేన్స్ ఫ్యామిలీ. ఇంకా చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు. జేకబ్ ఫాతు గాని తమ్ముడు జిల్లా ఫాతు కూడా వస్తాడంట డబ్ల్యూడబ్ల్యూలో. అది ఎప్పుడో ఎక్కడో ఎవరికి తెలియదు. వాళ్ళు సీక్రెట్ గా సర్ప్రైజ్ ఇచ్చుకుంటా వస్తాడు. ఇప్పుడు జేకబ్ ఫాతు ఎలాగైతే వచ్చాడో అలాగే కాపాడడానికి జిల్లా ఫాతు వస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.